ఒకానొకప్పుడు నారదుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి, తండ్రి గారికి ప్రణామాలు. నేను భూలోక సంచారానికి వెళ్తున్నాను. భూలోకంలో పాపపుణ్యాలు ఎలా తొలతూగుతున్నాయో చూసి వస్తాను. సరే నాయనా, వెళ్ళిరా అని అనగానే నారదుడు భూలోకానికి బయలుదేరతారు. కొంతసేపటికి భూలోకం చేరుకుని భూలోక సంచారం చేస్తూ ఉంటారు. అలా సంచారం చేస్తూ చేస్తూ ఒక శ్మశాన వాటిక దగ్గరకు చేరుకుంటారు. అలా శ్మశానంలో నడుస్తూ ఉండగా నారదుడి కాలికి ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. అది ఏమిటా అని చూసే లోపల అది ఒక మానవుడి పుర్రె. నారదుడు ఆ పుర్రెను తీసి దాని నుదుటిపై ఉన్న రాతను చదువుతాడు. చనిపోయిన తర్వాత రాజభోగం అనుభవిస్తాడు. అది చదివిన వెంటనే నారదుడు ఆశ్చర్యపోయి, ఎవరైనా బ్రతికి ఉండగా రాజభోగం అనుభవిస్తారు. మా తండ్రి గారు ఇతనికి ఇలా రాశారేంటి? ఈ పుర్రె చూస్తే ఇలా శ్మశాన వాటికలో పడి ఉంది. దీనికి రాజభోగం ఎలా వస్తుంది అని అనుకుని నారదుడు ఆ పుర్రె గతాన్ని చూస్తాడు. అది వెంకటాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రంగయ్య చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయాడు. ఉండటానికి బంధువులు ఉన్నా ఎవరూ పట్టించుకునేవారే కాదు. అప్పటి నుంచి అదే ఊరిలో ఉంటూ ఎవరైనా ఏదైనా పని చెప్తే ఆ పనిని కాదనకుండా చేసి పెడుతూ ఉండేవాడు. ఎవరైనా ఏదైనా తినడానికి పెడితే అదే ఇంటికి తీసుకుని వెళ్ళి తినేవాడు. రంగయ్య, పొలం దగ్గర నుండి బియ్యం బస్తాలు తెచ్చి ఇంట్లో పెట్టాలి. ముందు తొందరగా నేను చెప్పిన పని పూర్తి చెయ్యి. సరే అయ్యగారు, ఇప్పుడే వెళ్ళి ఆ పని పూర్తి చేస్తాను అని ధాన్యం బస్తాలు తేవడానికి వెళ్తాడు. కొంతసేపటికి ధాన్యం బస్తాలన్నిటినీ ఇంటి దగ్గరకు చేరుస్తాడు. రంగయ్య, ఆగు. ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంది, దాన్ని తీసుకుని వెళ్దు. సరే అమ్మగారు. అని మిగిలిన అన్నాన్ని రంగయ్యకు ఇస్తుంది. ఏ రంగయ్య, ఇంకా ఎన్ని రోజులని ఇలా అందరూ ఇచ్చింది తింటూ ఒంటరిగా ఉంటావు? పెళ్లి చేసుకుంటే నీకంటూ ఒకరు తోడుగా ఉంటారు కదా. ఎందుకమ్మగారు, నాకే పూట గడవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ రోజు గడిస్తే రేపు ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటే నేను ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన వాడిని అవుతాను. ఇప్పుడు నేను కష్టపడుతున్నట్లే వచ్చిన అమ్మాయి కూడా కష్టపడాలి. అందుకే నేను పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నాను. అయినా పూటకి గతి లేని వాడికి పిల్లని ఎవరిస్తారమ్మగారు? అని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉండేవాడు. అలా కొన్నాళ్లకి వయసు పెరగడంతో ఓపిక నశించి పని చేయలేకపోయేవాడు. ఊరిలో వాళ్లే రంగయ్యకు తినడానికి ఏదో ఒకటి ఇంటికి తెచ్చి ఇస్తూ ఉండేవారు. అలా కొన్ని రోజులకి ఆరోగ్యం బాగా క్షీణించుకుపోయి మంచం మీద నుండి లేవలేని పరిస్థితికి వచ్చేస్తాడు. అలా రంగయ్య ఒకరోజు బాధపడుతూ, తండ్రి భగవంతుడా, ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలియదు గాని నా తల్లిదండ్రులను
నా నుండి దూరం చేశావు. నా జీవితంలో నేనెప్పుడూ సంతోషంగా ఉన్నది లేదు. కనీసం నా ఆఖరి రోజుల్లో కూడా సరైన ఆహారం లేక బాధపడుతున్నాను. ఇంకా ఈ ఆకలి దప్పికలతో జీవించి ఉండడం నా వల్ల కాదు. నాకు తొందరగా ఈ అన్ని బాధల నుండి విముక్తి కలిగించు తండ్రి. అలానే నాకు ఇంకో జన్మ లేకుండా చెయ్యి తండ్రి. ఇదే నా కోరిక. అలా బాధపడుతూ రంగయ్య తనువు చాలిస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఊరి ప్రజలే రంగయ్య పార్థివ దేహాన్ని పూడ్చిపెడతారు. రంగయ్య గతాన్ని చూసిన నారదుడు బ్రతికున్న అన్ని రోజులు బాధలు కష్టాలు పడుతూనే ఉన్నాడు. కనీసం ఎటువంటి సంతోషానికి నోచుకోలేకపోయాడు. చనిపోయాక ఇంకా రాజభోగం ఏమనుభవిస్తాడు? కానీ ఈ పుర్రేమో శ్మశానంలో దొర్లుతూ ఉంది. అసలు ఇలా ఎందుకు రాశారో వెళ్ళి తండ్రి గారినే అడగాలి. నారాయణ నారాయణ అని నారదుడు ఆ పుర్రెను తీసుకుని బ్రహ్మలోకానికి బయలుదేరి వెళ్తారు. అలా కొంతసేపటికి బ్రహ్మలోకం చేరుకుంటారు. నారదుడు బ్రహ్మసభకు వెళ్ళి తండ్రి బ్రహ్మదేవుడు గురించి చూస్తాడు. బ్రహ్మసభ మొత్తం ఖాళీగా ఉండడంతో తండ్రి గారు బ్రహ్మసభలో లేరు, అంటే ధ్యాన మందిరంలో ఉన్నట్టున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తాను అని తండ్రిని కలవడానికి వెళ్తాడు. బ్రహ్మదేవుడు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. కొంతసేపటికి బ్రహ్మదేవుడు, ఏమిటి నాయనా, భూలోకం నుండి ఏం సమాచారం తీసుకొని వచ్చావు? తండ్రి గారికి ప్రణామాలు. నేను భూలోకంలో ఒక పుర్రెను చూశాను. దానిపై మీరు రాసిన తలరాతను చదివాను. ఆ పుర్రెపై చనిపోయిన తర్వాత రాజభోగమని ఉంది. దీని వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటి తండ్రి? ఏది నాయనా, నీవు తీసుకొని వచ్చిన ఆ పుర్రె ఎక్కడుంది? నాకు చూపించు. మీరు బ్రహ్మసభలో ఉన్నారేమోననుకుని నేరుగా బ్రహ్మసభకు వెళ్ళాను. అక్కడ మీరు లేరని ఆ పుర్రెను మీరు కూర్చొని సింహాసనంపై పెట్టి మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొని వస్తాను. నారాయణ నారాయణ అని నారదుడు ఆ పుర్రెను తీసుకుని రావడానికి వెళ్తాడు. కొంతసేపటికి ఆ పుర్రెను బ్రహ్మదేవుని వద్దకు తీసుకుని వస్తాడు. అది చూసిన బ్రహ్మదేవుడు, నాయనా నారదా, అక్కడ ఎంతో మంది చనిపోయారు, కానీ నీకు ఈ పుర్రె మాత్రమే ఎందుకు కనిపించింది? సరే, ఈ రాత వెనక ఉన్న అంతరార్థం చెప్తాను విను. నువ్వు భూలోకంలో ఒక శ్మశానంలో దొర్లుతూ ఉన్న ఈ పుర్రెను స్వయంగా నీ చేతులతో బ్రహ్మలోకానికి తీసుకొని వచ్చావు. అంతేకాదు, నేను కూర్చునే సింహాసనం పైన పెట్టావు. నా సింహాసనంపై ఎంతో మంది దేవుళ్ళు, దేవతలు, ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు గాని ఆఖరికి నా సంతానమైన నువ్వు కూడా ఎప్పుడూ కూర్చోలేదు. అలాంటిది ఈ పుర్రెను నువ్వు స్వయంగా నా సింహాసనం పైన కూర్చోబెట్టావు. ఆ పుర్రెకు ఇది రాజభోగం కాదా? అని బ్రహ్మదేవుడు నారదుణ్ణి ప్రశ్నించగా నారదుడు, మీరు దీనికి ఏం సమాధానం చెప్తారా అని అనుకున్నాను. నా అనుమానం తీరింది. అంతేకాదు, మీరు రాసిన రాతకు తిరిగి ఉండదని మరొకసారి గ్రహించాను. నేను పొరపాటు పడ్డాను, కానీ ఆ రాత వెనుక ఉన్న అంతరార్థాన్ని తెలుసుకున్నాను. నారాయణ నారాయణ అమ్మ రాసిన రాతైతే ప్రతి ఒక్కరి జీవితము ఆనందమయమే. కానీ విధాత రాసిన రాతను భుజాలపై వేసుకుని విధి మన చేత విన్యాసాలు చేయిస్తూనే ఉంటుంది. ప్రొద్దు పొడిచే దగ్గర నుండి ప్రొద్దుగూకేదాకా పొంతనలేని వింతలు ఎన్నో ప్రతి మనిషి జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అందుకే అంటారు, అమ్మ రాసిన రాత నుండి తప్పించుకోవచ్చు, కానీ బ్రహ్మ రాసిన రాత నుండి తప్పించుకోలేము.
మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.